హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ముగ్గు వచ్చేసి 3 చుక్కలు వచ్చేంతవరకు పెట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా. ఆల్రెడీ ఇలాంటి ముగ్గులు అయితే ఛానల్లో చాలా అప్లోడ్ చేశాను లాంగ్ వీడియోస్ కింద. ఒకసారి వెళ్ళి చూడండి. ముగ్గులు అయితే చాలా సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు. ఒక 2 నిమిషాల్లో వేసుకోవచ్చు. ఛానల్లో 3, 2 వచ్చేంత వరకు చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. అలాగే 7 చుక్కలు 4 వచ్చేంత వరకు చుక్కలు కూడా అప్లోడ్ చేశాను. ఒకసారి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా నచ్చుతాయి. ఇక్కడ 3 చుక్కలు 3 వచ్చేంత వరకు పెట్టుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా తామర పువ్వు లాగా వేసుకోవాలి. ఇక్కడ మధ్యలో అయితే నేను దీపం వేసుకుంటున్నాను. కావాలంటే మీకు వేరే డిజైన్ నచ్చితే వేరే డిజైన్ వేసుకోండి. ఈ ముగ్గు ఎలా ఉందో కమెంట్ చేయండి. రెండవ ముగ్గు చూడడానికి కొద్దిగా గజిబిజిగా ఉండొచ్చు, కానీ బాగుంటుంది. ఈ రెండవ ముగ్గు కోసం కూడా 3 చుక్కలు వచ్చేంత వరకు పెట్టుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫ్లవర్ వేసుకోవాలి. దాని తర్వాత ఫ్లవర్కి నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నాకు నచ్చినట్టుగా నేను డిజైన్ చేసుకుంటున్నాను. కావాలంటే మీకు నచ్చిన డిజైన్ వేసుకోండి. ఈ ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మూడో ముగ్గు అయితే చాలా సింపుల్ అండి. చాలా అంటే చాలా సింపుల్. ముందుగా 3 చుక్కలు 3 వచ్చేంత వరకు పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ బాక్స్ వేసుకోవాలి స్క్వేర్ షేప్లో. అలా వేసుకున్న తర్వాత ఇలా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఒక ఫ్లవర్ లాగా వేసుకోవడము. దాని తర్వాత కావాలంటే మీరు డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే అలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ ముగ్గు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. 4వ ముగ్గు వచ్చి తామరపూ డిజైన్ ముగ్గు. ముందుగా 3 చుక్కలు 3 వచ్చేంత వరకు పెట్టుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫ్లవర్ గీసుకొని దాని తర్వాత డిజైన్ చేసుకోవాలి. ఇక్కడ డిజైన్ అయితే తామరపూ డిజైన్ లాగా వేసుకుంటున్నాను. ఇక్కడ మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. నాకైతే తామరపూ ఈజీగా ఉందనేసి తామరపూ వేశాను. కావాలంటే నచ్చిన డిజైన్ వేసుకోండి. దాని తర్వాత కలర్స్ వేసుకోవచ్చు. ఈ ముగ్గు ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇప్పుడైతే 4వ ముగ్గు చూద్దాము. 4వ ముగ్గు కూడా తామరపూ ముగ్గు లాంటిదే. ఇది కూడా చాలా బాగుంటుంది. తామరపూకు ఇంకా కలర్స్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ముందుగా 3 చుక్కలు 3 వచ్చేంత వరకు పెట్టుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా బాక్స్ వేసుకోవాలి. తర్వాత మధ్యలో ఫ్లవర్స్ వేసుకొని దాని తర్వాత తామరపూ వేసుకోవాలి. అలాగే మధ్యలో కావాలంటే వేరే డిజైన్ వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను తామరపూ వేసుకుంటున్నాను. తామరపూ కూడా చాలా బాగుంటుంది. కావాలంటే ఈ ముగ్గుకు డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే అలా ఉన్నా కూడా బాగుంటుంది. ఈ ముగ్గు ఎలా ఉందో లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇప్పుడు 6వ ముగ్గు చూద్దాము. 6వ ముగ్గు వచ్చి తామరపూ ముగ్గు. దీనికోసం ముందుగా 3 చుక్కలు 3 వచ్చేంత వరకు పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా ప్లస్ వేసుకోవాలి. ప్లస్ వేసుకున్న తర్వాత ఈ ఎడ్జ్ల్లో మిగిలిన ఒక చుక్కతో తామరపూ వేసుకోవాలి. తామరపూ వేసుకున్న తర్వాత కావాలంటే దాన్ని డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే అలానే పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇలాంటి ముగ్గులు నా ఛానల్లో చాలా చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సే థ్యాంక్ యూ.